ఒక అడవిలో కుందేలు మరియు తాబేలు మంచి స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు ఆ అడవికి ఒక బలమైన నక్క వచ్చింది. నక్క జంతువుల మీద దాడి చేస్తూ వాటిని భయపెట్టేది. నక్క ఒకసారి కుందేలు నివసించే చోటికి వచ్చింది. అది చూసిన కుందేలు భయపడి అక్కడి నుంచి మిగిలిన జంతువుల వద్దకు వెళ్ళింది. జరిగిందంతా మిగిలిన జంతువులకు చెప్పి నక్క నుంచి తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఆలోచిద్దాం అని చెప్పింది. చాలా ఆలోచించిన తర్వాత తాబేలు తన తెలివి ఉపయోగించి ఇలా చెప్పింది, మనకు నక్కను భయపెట్టడానికి ఒక మంచి ఐడియా ఉంది. మనం నక్కను నీటిలోకి వచ్చేలా చేద్దాం. అది నీటిలోకి దిగ్గానే దాన్ని ముంచేద్దాం అని చెప్పింది. దానికి మిగిలిన జంతువులు సరే అని అన్నాయి. అంతలోనే నక్క ఆ కుందేలు దగ్గరకు మళ్ళీ వచ్చింది. అప్పుడు కుందేలు, నక్క సోదరా, నీ శక్తి గురించి వినగానే భయం వేస్తోంది, కానీ నీ శక్తిని నీటిలో చూపిస్తావా అని అడిగింది. నక్క అహంకారంతో నేనేదైనా చేయగలను అని ఒప్పుకుంది. తాబేలు మరియు కుందేలు నక్కను ఒక పెద్ద చెరువు దగ్గరకు తీసుకువెళ్ళాయి. ముందు నీ శక్తితో నీటిలోకి దూకి చూపించు అని నక్కకు చెప్పాయి. నక్క నీటిలోకి దిగ్గానే తాబేలు దాన్ని గట్టిగా నీటిలోకి ముంచేసింది. నీటిలో ఈదలేని నక్క అక్కడే చిక్కుకుపోయింది. నక్కను చూసి మిగిలిన జంతువులందరూ సంతోషంగా వాటి నివాసానికి తిరిగి వెళ్ళిపోయాయి. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అహంకారంతో కాకుండా తెలివితో ఏ పనైనా చేస్తే విజయాన్ని పొందొచ్చు.